ఏం ఆధారాలతో కొట్టేసింది? రావు రెవెన్యూస్ కోర్టు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంది, ఆ కోర్టుకు ఇచ్చినటువంటి అంశం ఏంది, ఆ జడ్జిమెంట్ కాపీలో ఎందుకుంది, ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది, పూర్తిగా మనం ఇప్పటివరకు దాన్ని చదవలేదు. చదివితే అసలు వాస్తవాలు తెలుస్తాయి. అది ఈ రోజే వచ్చింది, దాని తర్వాత పూర్తి స్థాయి వివరాలు చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా వచ్చినటువంటి ఏ కోణంతో కేసు కొట్టవేయబడింది అనేటువంటి అంశాన్ని చూసి మళ్ళీ సిబిఐ చూస్తుందండి. దర్యాప్తు సంస్థ వాళ్ళ లోపాలని వాళ్ళు సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థ నడిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు కేజ్రీవాల్, సిసోడియా. కావాలని చెప్పి రాష్ట్ర అధికారం రావడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఈ విధంగా మా పార్టీ మీద బురద జల్లి ఢిల్లీలో అధికారంలోకి వచ్చారని చెప్పి ఆరోపిస్తున్నారు. ముమ్మాటికి తప్పు, అధికారం అనేటువంటి అంశం ఉంది అనేటువంటి ముమ్మాటికి తప్పు. అది ఎట్టి పరిస్థితుల్లో మేమే కాదు, ఏ రాజకీయ. ఒక నిమిషం ప్రేమ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి నుమాన్ గారు జాయిన్ అయ్యారు. నుమాన్ గారు నమస్తే అండి. నుమాన్ గారు మీరేమంటారు రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుకు సంబంధించి మీ అభిప్రాయం? So very good morning to you as well as all the viewers and fellow panel members. ఏదైతే ప్రేమ్ గాంధీ గారు బీజేపీ తరఫు నుంచి ఇందాక మాట్లాడుతున్నారో, కల్వకుంట్ల కవిత గారు as well as all the ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి రోజ్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం దీన్ని క్వాష్ చేస్తూ, దీంట్లో ఏమీ ఆధారాలు లేవని చెప్పేసి క్వాష్ చేస్తూ వారి యొక్క ఆర్డర్ రావడం జరిగింది. కపుల్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేస్ అయ్యింది కాబట్టి, ఎలక్షన్స్ కంటే ముందు జరిగినటువంటి కేసు అయింది కాబట్టి, హై ప్రొఫైల్ కేసు అయింది కాబట్టి దీంట్లో క్లీన్ గా, ట్రాన్స్పరెంట్ గా, ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు భావించారు. కానీ క్లీన్ గా, ట్రాన్స్పరెంట్ గా జరగలేదు కాబట్టి ఈ రోజు క్లీన్ చిట్ వచ్చింది. ఇక్కడ బిఆర్ఎస్ ని లొంగ తీసుకోవడానికి, బిఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడానికి వారిని తిహార్ జైలు కి పంపించడం జరిగింది. తిహార్ జైలు కి పంపించి వారి యొక్క ఓటు శాతం, అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చినటువంటి బిఆర్ఎస్ ఓటు శాతాన్ని దింపి దానిని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేపించి 8 మంది జరిగింది. 8 మంది ఎంపీలు మాకెక్కడండి, వారు ప్రధానమంత్రి 8 మంది. మేము ఎక్కడ వచ్చామండి? నేను అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడడం లేదండి, ప్రధానమంత్రి జనరల్ ఎలక్షన్స్ గురించి, లోక్సభ ఎలక్షన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. 8 మంది ఎంపీలు ఇక్కడ ఎవరు కూడా కళలో కూడా ఊహించుకోరు బీజేపీకి 8 మంది ఎంపీలు వస్తారు అని చెప్పేసి. వారి యొక్క ఓట్ శాతం మొత్తం బీఆర్ఎస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి బీజేపీకి పడ్డటువంటి ఓట్ శాతం, వారి యొక్క బూత్ లెవెల్ ఏజెంట్లు మొత్తం కలిసి బీజేపీకి పనిచేశారు. వారి యొక్క ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి బీజేపీకి పనిచేశారు. అక్కడ వారు బీజేపీని గెలిపించుకుని 8 మంది ఎంపీలు గెలుచుకుని వచ్చారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మిత్రుడు ఒక మంచి మాట చెప్తున్నారు ప్రేమ్ గాంధీ గారు. అవును, వారు ఆ రకంగానే చేస్తారు. మళ్ళొక్కసారి కావాల్సినప్పుడు మరొకసారి ఆ కేసులని వాళ్ళు తీస్తూ ఉంటారు. ఏం చెప్పదలుచుకున్నానంటే, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ కాబట్టి వారి యొక్క కన్విక్షన్ రేట్స్ హై ప్రొఫైల్. బీజేపీలో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే జాయిన్ అయితే వారి మీద ఒక్క కేసు కూడా ఉండదు. అది హిమంత బిశ్వ శర్మ కానివ్వండి, వారు ఈ రోజు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోయి ఈ రోజు బీజేపీలోకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. వారి మీద ఒక్క కేసు కూడా ఉండదు. వ్యాపం స్కామ్ ఆపండి మిత్రమా, వ్యాపం స్కామ్ మీరు తీసుకోండి మధ్యప్రదేశ్ లో, ఆ రకంగానే ఉంటది. కన్విక్షన్ రేట్ ఒక్కసారి మీరు చూడండి, 0.0005%. అంటే ఇట్ ఈస్ జీరో. ఒక్క కన్విక్షన్ కూడా వీరు చేయరు. వీరికి మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులు 2012లో వారి మీద ప్రపోర్షనట్ కేసు, డిఏ కేసు ఏదైతే మేము పెట్టినామో ఈ రోజుకి కూడా అది అలానే ఉంది. ఈ రోజు కూడా వారి కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే మీరు ఇన్వెస్టిగేషన్ తరోగా చేస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండవు. కేవలం 2 సంవత్సరాల్లోనే కేసుని క్లోజ్ చేసే విధంగా వీరు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఫేర్ గా జరిగిందా, ట్రాన్స్పరెంట్ గా జరిగిందా మనకు అర్థమవుతుంది. ఇదే కల్వకుంట్ల కవిత ఒక్కసారి బీజేపీలో జాయిన్ అవుతే కంప్లీట్ గా కేసెస్ క్లోజ్ చేస్తారు. ఈ రోజు బీజేపీ ఏజెంట్ గా బీజేపీ ఆడుతున్నట్టు నాటకం ఈ రోజు కవిత గారు చేస్తున్నటువంటి ఒక నాటకం. ఆ నాటకంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. నేను 100% నేనేదో చెప్పదలుచుకున్నాను. బీజేపీ వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నుమాన్ గారు ఒక పాయింట్, మీరు గేట్లు తెరవనిమన్నారు, బీజేపీ ఏమైనా గేట్లు ఓపెన్ చేసి రండి అని వెల్కమ్ చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా?
లేవు కదా. వారే చెప్పారు కదా ఎట్లా? వారు అరే అభియోగాలు చేయకండి, అభియోగాలు చేయకండి, వాస్తవాలు తెలుసుకుని చెప్పండి. నేను లోపల ఉన్నప్పుడు మా నాయన మా తమ్ముడు మా అన్న ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు బీఆర్ఎస్ ని బీజేపీలో కలపమని చెప్పేసి వారే చెప్పారు కదా. కలవడానికి వారు చేసినటువంటి ఇది కవితకి మేము గేట్లు ఓపెన్ చేస్తామని చెప్పారు కదా. ఒక నిమిషం హనుమాన్ గారు, వెంకటేశ్వర్లు గారు మీ రియాక్షన్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ కు. ఈ రోజు జరిగినటువంటి కవిత గారి కేసులో రౌతేని కోర్టు ఆ కేసును